నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దేశం దద్దరిల్లుతోంది. గత 4-5 రోజులుగా హస్తిన రణరంగాన్ని తలపిస్తోంది. అటు రాజకీయంగా కూడా పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడాలంటే భయపడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన శిక్షలు పడేలా కేంద్రం కఠిన చట్టం చేయబోతోంది. మరి పీఎం మోదీ చెప్పినట్లుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో లీకేజీలకు అడ్డుకట్ట పడుతుందా? విద్యార్థులు నిరుద్యోగులతో చెలగాటమాడే వారి పీచ మణిచేలా అవి పనిచేస్తాయా? నిర్భయ ఘటనతో మొదలైన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా దేశంలో ఇప్పటి వరకు జరిగిన మేలేంటి? ఈ తరహా కోర్టుల పనితీరుపై అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। గురువారం అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిని శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్నది దాని సారాంశం. ఇదే అంశంపై ఇవాల్టి కేబినెట్ లో చర్చించారు. వచ్చే వారం పార్లమెంట్లో సంబంధిత బిల్లును ఆమోదానికి ప్రయత్నం చేస్తామని క్లారిటీగా చెప్పారు. ఈలోగా పత్రాల లీకేజీ కేసును విచారించడానికి ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తూ నోటిఫై చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. దేశంలో వివిధ పరీక్షా పత్రాల అవకతవకల కేసుల్లో 2002 నుండి 2025 వరకు 45 ప్రధాన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఈ ఎగ్జామ్స్ లో ప్రతి దానికి 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులే హాజరయ్యారు. ఇప్పటి వరకు కేవలం 2 కేసుల్లో మాత్రమే శిక్షలు విధించబడ్డాయి. 27 పరీక్షలు ఉద్యోగ నియామకాలకు సంబంధించినవి కాగా మిగిలిన 18 పరీక్షలు కళాశాల, విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు మరియు పాఠశాల బోర్డు పరీక్షలు. 1658 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో 925 మందిపై ఛార్జ్షీట్లు దాఖలైంది. 2 కేసుల్లో 32 మంది నిర్దోషులుగా విడుదలయ్యారు. ప్రస్తుతం 43 మంది విచారణలో జైలులో ఉన్నారు. మరో 2 కేసుల్లో 18 మందికి శిక్ష పడింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ 2026కి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. నీట్ ప్రశ్నాపత్రం లీక్ విషయం బయటపడటంతో ఈ ఏడాది మే 3న జరగాల్సిన నీట్ యూజీ పరీక్షను మే 12న రద్దు చేశారు. ప్రస్తుతం సిబిఐ, రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఎస్ఓజీ, రాష్ట్ర పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఏ ప్రశ్నాపత్రాల రూపకల్పన కమిటీకి చెందిన 2 నిపుణులతో సహా 13 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో పూణేకు చెందిన జీవశాస్త్ర అధ్యాపకురాలు మనీషా గురునాథ్ మంధారే, రసాయన శాస్త్ర ప్రొఫెసర్ పివి కులకర్ణి ఉన్నారు. పరీక్ష నిర్వహణ సంస్థ అయిన జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ జూన్ 21న కట్టుదిట్టమైన భద్రత నడుమ నీట్ పరీక్షను నిర్వహించింది. ఫలితాలను కూడా ప్రకటించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పేపర్ లీక్ కేసును విచారిస్తోంది. నిందితులుగా ఉన్న 13 మంది జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 24 వరకు పొడిగించారు. సిబిఐ ఇంకా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్టులు జరగవచ్చని కూడా పేర్కొంది సిబిఐ. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి కేంద్ర చట్టం ఏదీ లేదు. మోసం, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ వంటి నేరాలను భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 420, 120B మరియు 467, 471 కింద అభియోగాలు మోపేవారు. ఈ సెక్షన్లకు కఠినమైన బెయిల్ షరతులు లేవు. అయితే కొన్ని రాష్ట్రాలు మనీ లాండరింగ్ చట్టంతో సహా ప్రత్యేక నకిలీ నిరోధక చట్టాలను కూడా అమలు చేశాయి. ఉత్తరప్రదేశ్ కొన్ని సందర్భాల్లో గ్యాంగ్స్టర్స్ చట్టాన్ని కూడా ప్రయోగించింది. ఈ చట్టాలు చాలవన్నట్లు 2024 నీట్ యూజీ మరియు యూజీసీ పరీక్షల కుంభకోణాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2024 జూన్ 21న ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ అని పిలుస్తారు. ఈ చట్టం ప్రకారం పరీక్ష కోసం ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడానికి సహాయం చేయటం, తప్పుడు మార్గాల ద్వారా ఓఎంఆర్ షీట్లను పొందటం, మోసానికి పాల్పడటం, కంప్యూటర్ నెట్వర్క్ ను తారుమారు చేయటం,
పరీక్షకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లను సృష్టించడం లేదా పరీక్షకుడిని బెదిరించడం వంటి కార్యకలాపాలను శిక్షా పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ నేరాలన్నీ బెయిలుకు అనువు కానివి. వీటికి విధించే శిక్షలు 2 వర్గాలుగా విభజించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ మొదలైన వాటికి 3 నుండి 5 ఏళ్ల జైలు శిక్ష మరియు 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. పరీక్ష నిర్వహించే సంస్థ లేదా ఏజెన్సీ డైరెక్టర్ లేదా యాజమాన్య అధికారులు ఏదైనా నేరానికి పాల్పడితే వారికి 3 నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు ₹1 కోటి జరిమానా విధించవచ్చు. కేవలం చట్టాలు చేయటం మాత్రమే సరిపోదని నేరస్తులు న్యాయ ప్రక్రియ, కోర్టు విచారణలోని లొసుగులను ఉపయోగించుకుని తప్పించుకునే అవకాశాలుంటాయంటున్నారు న్యాయ నిపుణులు. మరి ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పేపర్ లీక్ సమస్యలు పరిష్కారమవుతాయా అంటే చాలా కష్టమనే సమాధానం వస్తోంది. ఎందుకంటే 3 ప్రధాన అడ్డంకులు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. 1, ఫాస్ట్ ట్రాక్ కోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష నియంత్రణ లేదు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేదా ఎఫ్టీసీలను నియంత్రించే చట్టం కేంద్రం పరిధిలో లేదు. అవి రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉంటాయి. ఎఫ్టీసీలు మరియు వాటి పనితీరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఆయా రాష్ట్రాల హైకోర్టుల పరిధిలో ఉంటాయని 2025 మార్చి 21న లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చింది కేంద్రం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 233 ప్రకారం జిల్లా, దిగువ కోర్టులు, ఎఫ్టీసీలకు న్యాయమూర్తుల నియామకం రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర గవర్నర్ సిఫార్సులకు లోబడి ఉంటుందని, ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పాత్ర ఏమీ లేదని తేల్చి చెప్పింది. రెండో విషయం, ప్రతి విషయాన్ని త్వరగా పరిష్కరించడం అంత ఈజీ కాదు. విచారణ వ్యవధి అనేది మౌలిక సదుపాయాల పరిమితులు, వ్యాజ్యపరమైన ఇబ్బందులు, దర్యాప్తు, సాక్ష్యాధారాలను బట్టి ఉంటాయి. బార్ అసోసియేషన్, దర్యాప్తు సంస్థ, సాక్షులు మొదలైన కేసు భాగస్వాముల అంశాలతో ముడిపడి ఉంటుందని, వీరి మధ్య సమన్వయం అనేది అంత తేలికైన విషయం కాదని గతేడాది మార్చిలో ఇదే విషయాన్ని లోక్సభకు తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం. తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందనేది మూడో అంశం. ఏదైనా ప్రశ్నాపత్రాల్లో అవకతవకలు జరిగాక ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. త్వరితగతిన విచారణ ప్రక్రియల వల్ల నిందితులకు అన్యాయం జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. 1952లో ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా త్వరిత విచారణ కోసం కేసులను ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పించిన ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. త్వరితగతిన అనే పదమే చాలా అస్పష్టమైన, గందరగోళపరిచే అంశమని సుప్రీంకోర్టు సూత్రీకరించింది. బాధితుల స్థితి మొదలైన వాటిని పరిగణలోకి తీసుకుని త్వరిత విచారణ కోసం కేసులను తార్కికంగా ఎంపిక చేయాలి. నేర విచారణల పరిష్కారానికి గడువు విధించటం సరైంది కాదు, ఆచరణ యోగ్యమైంది కాదు, న్యాయపరంగా ఆమోదయోగ్యం కూడా కాదు. కేవలం కొంతకాలం గడిచిపోయిందన్న కారణంతో విచారణను ముగించాల్సిన బాధ్యత కోర్టుకు లేదు. ఇంత కఠినమైన కాల పరిమితిని విధించడం కూడా న్యాయపరంగా అనుమతించబడదు అని 2002లో సుప్రీంకోర్టుకు చెందిన 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది. అయితే పోక్సో, డ్రగ్స్ చట్టం, ఇతర తీవ్రమైన కేసులలో వేగవంతమైన న్యాయం అందిస్తామని హామీ ఇచ్చే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఆచరణలో విజయవంతం కాలేదని, కొత్త క్రిమినల్ చట్టాలు కూడా 3 ఏళ్లలోగా న్యాయం అందించాలని కోరుతున్నాయి. కానీ జిల్లా కోర్టుల్లోనే అత్యధిక సంఖ్యలో పెండింగ్ కేసులు ఉన్నాయని సుప్రీంకోర్టులో పనిచేస్తున్న సీనియర్ న్యాయవాది ఒకరు విశ్లేషించారు. ప్రస్తుతం మన దేశంలో 2 రకాల ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. ఒకటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎఫ్టీసీ, ఇంకోటి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఎఫ్టీఎస్సీ. 2015 నుండి 2020 వరకు పనిచేసిన 14వ ఆర్థిక సంఘం 1800 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. హత్య, కిడ్నాప్, మహిళలు, పిల్లలు, వికలాంగులు లేదా అనారోగ్యంతో ఉన్నవారిపై జరిగే తీవ్రమైన నేరాలు లేదా 5 సంవత్సరాల కంటే పాతవైన ఆస్తి వివాదాలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేయటమే దీని ఉద్దేశం. జనవరి 2026 నాటికి 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేవలం 862 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఎఫ్టీఎస్సీని 2019లో నిర్భయ కేసు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహిళలు, పిల్లలపై అత్యాచారం వంటి లైంగిక నేరాలను, ముఖ్యంగా పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసులను పరిష్కరించడమే దీని ఉద్దేశం. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 774 ఎఫ్టీఎస్సీలు ఉన్నాయి. వీటిలో 398 పోక్సో ప్రత్యేక కోర్టులు.
భారత శిక్షా స్మృతి బిఎన్ఎస్ ప్రకారం విచారణలు 2 సంవత్సరాల్లోపు, లైంగిక నేరాల విచారణలు 2 నెలల్లోపు పూర్తి చేయాలి. ఎఫ్టీఎస్సీ పథకం కింద ప్రతి 3 నెలలకు 42 కేసుల చొప్పున ఏటా 165 కేసులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వేగంగా పనిచేస్తున్నప్పటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తగినన్ని కేసులను విచారించలేకపోతున్నాయి. అన్ని ఎఫ్టీసీలు, ఎఫ్టీఎస్సీల వార్షిక సగటు పరిష్కార రేటు సుమారుగా 96%. 2024లో ఎఫ్టీఎస్సీలు మొత్తం 88,902 కేసులను స్వీకరించగా వాటిలో 85,595 కేసులు విచారణకు వచ్చాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఎఫ్టీఎస్సీలు 2025 మార్చి 30 వరకు 3,34,000 కేసులను పరిష్కరించాయి. సగటున ఒక ఎఫ్టీఎస్సీ నెలకు 9.5 కేసుల విచారణ పూర్తి చేస్తుంది. అయితే ట్రయల్ కోర్టులు ఇలాంటి కేసుల కోసం నెలకు 3.3 కేసులను విచారించగలవు. అయినప్పటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2023 చివరి నాటికి ఎఫ్టీఎస్సీలలో 24 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి.